సినిమా అంటే కేవలం డబ్బు వ్యాపారం మాత్రమే కాదు. నిర్మాతకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డం అదే అసలైన నాయకత్వం. అఖండ 2 విడుదల చివరి నిమిషంలో ఆగిపోయిన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ నిజమైన అండగా నిలబడ్డారు. నిర్మాతను రక్షించడానికి ఆయన 7 కోట్ల రెమ్యునరేషన్ వదులుకొని తన గొప్ప మనసును, మానవత్వాన్ని చాటుకున్నారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన అఖండ 2 చిత్రం విడుదల చివరి నిమిషంలో వాయిదా పడడం టాలీవుడ్ లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. 14 డీల్స్ ప్లస్ మరియు ఈరోస్ నౌ సంస్థల మధ్య ఉన్న పాత ఆర్థిక లావాదేవీల కారణంగా మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలపై తాత్కాలిక నిషేధం విధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ అనూహ్య వాయిదా కారణంగా నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనయ్యారు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో హీరో నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమకే ఆదర్శప్రాయంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. రెమ్యునరేషన్ లో భాగంగా బాలకృష్ణకి ఇంకా 7 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సినిమా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ భారీ మొత్తాన్ని వదులుకోవడం ద్వారా నిర్మాతలకు పెద్ద ఊరట ఇచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా తన పెండింగ్ రెమ్యునరేషన్ 4 కోట్లు వదులుకోవడం ద్వారా నిర్మాతలకు అండగా నిలిచారు. పరిశ్రమలో లాభాల కోసం చూసే హీరోలున్న ఈ రోజుల్లో నిర్మాత కష్టం తెలిసిన అన్నగా బాలకృష్ణ వ్యవహరించారు. ఆయన కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ నిజమైన నాయకుడిగా నిరూపించుకున్నారు. ఇంత భారీ మొత్తం వదులుకోవడం ద్వారా సినిమాపై ఉన్న ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టుకు అప్పీల్ దాఖలు చేసింది. బకాయిలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని, కాబట్టి విడుదలకు అనుమతి ఇవ్వాలని మేకర్స్ కోర్టును కోరుతున్నారు. కోర్టు స్టే ఎత్తివేస్తే సినిమా ఒక్కరోజు ఆలస్యంతోనే థియేటర్లలో కనిపించే అవకాశం ఉంది. బాలయ్య ప్రదర్శించిన ఈ మానవత్వం సినిమా ఎంత త్వరగా రిలీజ్ అవుతుందో చూడాలని అభిమానులు ఉత్సాహాన్ని మరింత పెరిగింది.